Hi, good morning. Hi friends, good morning. My trip second day. We are ready. So happy Independence Day to all. సో ఎక్కడికి వెళ్తున్నాము? ఇక్కడ ఏదో షివమొగ్గలో నియర్ జూ ఉంది, అక్కడికి వెళ్ళేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సే వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేతని. సో ఇక్కడ షివమొగ్గ నియరెస్ట్ ప్లేసెస్ ఏదో. సో జస్ట్ టైం ఎంత అయింది? టైం 9 o'clock. ఆల్రెడీ రెడీ అయిపోయాం, తినేసాం. టిఫిన్ కూడా ఇడ్లీ తినేసాము అందరూ. సో తినేసి జస్ట్ కారు పార్క్ నుంచి బయటకు తీస్తుంటే రెడీ అయిపోయి కూర్చొని వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ నియరెస్ట్ ప్లేస్ ఏదంటే ఏదో జూ ఉందంట షివమొగ్గ. సో అక్కడ చూసుకునేసి నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూస్తాము, అప్లోడ్ చేస్తాను. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. కమ్ జూకి వెళ్దాం ఫ్రెండ్స్. షివమొగ్గలో జూకి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది చూడండి. సో ఇక్కడ టికెట్స్ తీసుకోగానే ఒకటి మిలిటరీ మ్యాన్ హ్యాట్ కూడా ఫ్రీగా ఇచ్చేసారు. చాలా బాగుంది. లోపల ఇలా ఉంది. కమ్ లెట్స్ మూవ్ టు ఇన్సైడ్. ఓకే, ఇక్కడ నుంచి జూ చూసేయండి. కోతలు, చిట్టి చిట్టి కోతలు. ఎక్కడుంది ఏమదే ఉండి? అమ్మా, ఇంత పెద్ద పాము బతికిందా? బతికిందా? బతికింటుందా ప్రభా? ఇట్లా వీడంతా తక్కువ, మైసూర్లో చాలా కదా. ఫాక్స్ రిషి ఇగో ఇగో ఈ పక్కరా చూస్తురా అని. ఫాక్స్. సో ఈరోజు పొద్దున్నే జూచ్కి వచ్చేసాం మేము కూడా వాళ్ళ లెక్క. ಬಟ್ ಅದರಲ್ಲಿ ಒಂದು ನೀಟಾಗಿ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, ಒಕ್ಕಟ್ಟು ಕೂಡ ಕನಪಡట్లేదు నీట్గా. సో ఇది బాతల్ది. వావ్, బాగుంది. ఇక్కడ గ్రీన్ 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 అట్లా చూడండి మీరు ఇద్దరు. సూపర్గా ఉంది మీ డ్రెస్ కాంబినేషన్. ఇద్దరు బావా మరిద్దరు. పెద్ద పుల్ ఉంది ఇక్కడ ఎదురుగా, రాండి పట్టుకుంది. ఈయన కూర్చున్నాయి చూడండి, బాగా చూసుకోండి. మైసూర్ జూలో అయితే చాలా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా ఉన్నాయి. మేము అట్లా ఊరికే వచ్చేసాము. మేము ಕತ್ತೆಕ್ಕಿರುಬಂಟೆ ಬಾಯಿಲಿ ನೋಡ್ತೀನಿ ಒಂದ್ಸಲ. ನಿಮಗೆ ಗೊತ್ತಾ? ಡೂ ಯು ನೋ ದಿಸ್ అని? ಒಂಟೆ ಕ್ಯಾಮಲ್. You know camel? Small camels. This is not a big camel, okay? తెలుసా ఇది ఏమి అని? దున్నపోతు. హాయం చూడు అనమా అను. ఎట్లా అనేది? అమ్మే అట్లా అంటుందా? ఎద్దు కాదు, దున్నపోతు అను. దున్నా జింకలా? క్యామల్ అనేవాడు జింకల్ రిషి. డియరే, క్యామల్స్ కాదు. అను అట్లా. హాయ్. ఇది ఈగల్. చూస్తాను దాన్ని.
ఏమిది వెరైటీగా ఉంది అనుకుంటున్నావా రిషి? అది సీతాఫలం చెట్టు. ఫినిషింగ్లో వచ్చేసామండి. కీప్ వాచింగ్. ఈరోజు ఏమేమి చూస్తామో కంపల్సరీ షేర్ చేస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బికాజ్ ఆఫ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ ట్రిప్లో అని మీరు కూడా చూసి కామెంట్స్ పెట్టచ్చు. ఓకే 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 లెట్స్ మూవ్ ద నెక్స్ట్ పాయింట్. చాలా బాగుందండి షిమోగ్గాలో ప్లేసెస్. చాలా నచ్చాయి. ఎందుకంటే వాటర్ ప్లేసెస్ ఆల్మోస్ట్ అసలు గ్రీన్ పార్క్ కాదు, గ్రీన్ జూ అట్లా ఏమి ఇక్కడ వైల్డ్ అనిమల్స్ అసలు ఏమి ఎక్కువగా లేవండి. కానీ ప్లేస్ అయితే చాలా గ్రీన్ఫుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. క్లౌడ్ కూడా లేదు కాబట్టి మేము తొందరగా చూసేసాము. సో మీరు కూడా మిల్కీస్ మజా స్కిప్ చేయకుండా చూసేస్తూ ఉండండి. ఈ ఎండ్ ఎలా ఫినిష్ అవుతుందో మీరు వాచ్ చేయొచ్చు. డోంట్ మిస్ ద ఎండ్. పికాక్ కదా ఇది. ఏమో ఇట్లుంది స్వామి. డాడీ అది ఎట్లా ఉంటుంది? మాస్క్ తీసేయి. అంటుందా కాక అంటారు చెప్పది ఎట్లా అంటుందో అన్నాడు. నెగలేదాడు అది ఎట్లా అనేది ఏమా ఏముండేది ఇడా? క్రొకోడైల్ ఇక్కడ కనపడుతుంది. ఓ ఆడ చప్పపక్కలా ఉంది. ఇదో ఆడ పనుకుంది కదా. ఇడిగో మీ అద్దు ఇగో ఈడ ఈ తొట్టి పక్కన ఒక చెట్టు. మొసಳೆ ప్లేసెస్. హలో ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ అంట. ఇది మక్కళ ఉద్యానవన అని ఉంది చూడండి. చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్. లెట్స్ మూవ్ టు ద ఇన్సైడ్. ఇలాంటి హోటల్ బాగుంది కదా. ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేయలేదు, మేము తినేసి వచ్చాం బయటనే. సో జస్ట్ చూపిస్తున్నా. ఫ్రెండ్స్ కమ్ టు వాచ్. లెట్స్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ హోమ్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్. మిల్క్ జీ 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 ఎంత బాగా ఒక్తాను. పట్టుకొని వచ్చాడైతే గ్రిప్ బాగుందా నాన్న? బాగా 1.5 yearకి నువ్వు అంతా చూసేస్తావమ్మో. అజియా అజియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. మేము పెద్దలు యాక్చువల్లీ చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ అని వేసారు కానీ పెద్దలే ఎక్కువగా ఆడుతున్నారు. సో మేము కూడా ఆడాము. సో పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. బాగుంది. నిన్న టెంపుల్కి వెళ్ళాము, ఈరోజు సో ఇట్లా దీనికి వచ్చేసాము. చాలా ఫినిషింగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కానీ అస్సలు క్లౌడ్ లేదు. సండే అయినా కూడా మేము పొద్దున్నే వచ్చేసాము, అందుకోసం ఏమన్నా క్లౌడ్ లేదనుకుంటాను నాకు తెలిసి. మామూలుగా ప్లేసెస్ అయితే గ్రీన్ పీస్ చాలా నచ్చింది. సో మేమైతే
వేసే ఇట్లా తెలివిరా ఇంకా నేను తక్కువ బరువు ఉండవే జస్ట్ మూవ్ అవుట్. మిల్కీ రిషి క్యూటీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మిల్కీ అయితే వండర్ఫుల్ వండర్ఫుల్. ఇట్లా జూమ్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందని. మిల్కీ అంతే అట్లా ఊక్కో. చాలు పదమా మిల్కీ. వచ్చేసామండి. టోటల్గా 1.5 or 2 hours పట్టింది. ఏం లేదు కానీ అక్కడక్కడ ఉన్నాయని చూసాము పిల్లల కోసము ఇలా. సో టోటల్ ఫినిషింగ్కి వచ్చేసాము. బాయ్. ఇండిపెండెన్స్ డే స్పెషల్ సాంగ్స్. ఏ ఇండియన్ మ్యాప్ తర ఉంది ఇడా. ఇక్కడ చూస్తారా ఫోటోలా ఇదేదో ఈ కొమ్మ ఒకటి అడ్డం కొంచెం చూడు సేమ్. షివమొగ్గ ఫినిష్ చేసుకొని ఆన్ ద వే వెళ్తున్నాం కదా. మధ్యలో ఈ వేవ్స్ భలే నచ్చాయండి మాకు. సో అందుకోసం ఇక్కడ స్టాప్ చేసి మరి పిక్స్ అలా తీసుకుంటున్నాము. సో చాలా చాలా బాగుంది అసలు. వావ్ రోడ్డు అంతా ఇక్కడి నుంచి వదలాలనే ఇంటెన్షన్ అయితే లేదు. చాలా బాగుందండి రోడ్డు ఇలానే పచ్చని. షివమొగ్గ క్రాస్ చేసినట్టు వెళ్ళే పోయా రోడ్. హాయ్ ఫ్రెండ్స్, సిగందూర్ రీచ్ అయిపోయామండి. సో అక్కడ సముద్రం కనపడుతుంది కదా, ఆ సముద్రానికి వెళ్ళాలంటే ఇట్లా వెహికల్స్ని బోట్లో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి లాంచ్. సో అక్కడ లాంచ్లో తీసుకెళ్తారు. అట్లా లాంచ్ అక్కడ ఉంది. విత్ లాంచ్లో సో విత్ కార్తో పాటు లాంచ్లో తీసుకెళ్తారు. ఇక్కడ సింగిల్ అలా వెళ్ళాలని ఏం లేదు. సో కానీ టైమింగ్స్ని బట్టి వెహికల్స్ ఎన్ని పడితే అన్నీ తీసుకెళ్తారంట. సో వెయిట్ చేద్దాం ఎంతసేపు పడుతుంది అని. చెప్పాను కదా సిగందూర్లో బోట్లో తీసుకెళ్తారు వెహికల్స్ అని. ఇట్లా క్యూ వెళ్తూ ఉన్నాయి. మాకు కూడా బయలక్క తొందరగా వచ్చేసింది. ఫుల్ బ్యాక్ టర్న్ చేసుకొని తీసుకెళ్ళాలి వెహికల్స్ని. వెళ్తున్నాం, బ్యాక్ టర్న్ చేసుకుంటున్నాం.
వావ్, ఎంత వాటర్ ఉంది కదా, గ్లాస్ తించొచ్చా? రివర్స్ చేస్తున్నారు, రివర్స్లో వెళ్తున్నాం. మా వెహికల్ షిప్లోకి ఎలా వెళ్తుందో చూపిస్తున్నాను చూడండి. వావ్, రా. ఒకటి సముద్రం మధ్యలో కొమ్మ ఎట్లా నాటింటారు, అది ఎట్లా పుట్టింటుంది ఆకులు లేకుండా. నేను చూడు అక్కడ ఎంత వెరైటీ వాటర్. వావ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్లా బ్యాగ్ తీసుకోవాలి, అట్లానే డైరెక్ట్గా పంపరు, బ్యాగ్ తీసుకొని కారు పైకి ఎక్కించుకుంటారు షిప్లోకి. చూడండి, అందరికీ ఒక హాయ్.
ఆ గుడి దగ్గరికి. వచ్చేసాం, ఎగ్జిట్ అవుతున్నాం షిప్లో నుంచి. సో మళ్ళీ వచ్చేస్తుంది. కార్ ఎగ్జిట్ అయిపోయింది. మేము గుడి దగ్గరికి వెళ్తున్నాం. కమ్ లెట్స్ మూవ్. ఏడ్సదలేదా? దగ్గరికి వెళ్తున్నాం. షిప్పు దిగిన దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి 3 కిలోమీటర్స్ ఉంది. సో అలా వెళ్తున్నామండి. వచ్చేసాం. సిగందూర్ దుర్గా పరమేశ్వరి టెంపుల్. దుర్గా పరమేశ్వరి కదా, చౌడేశ్వరి టెంపుల్. గోపురం లోపలికి వచ్చినాక కూడా మళ్ళీ ఎంత జర్నీ ఉంది కదా. వచ్చేసామండి గుడి దగ్గరికి ఫాస్ట్గా. ఇట్లా ఎంట్రన్స్లో ఉన్నాము. గుడి లోపలికి ఎంట్రన్స్. యాక్చువల్లీ దర్శనానికి వెళ్ళసట్లేదంట. సో జస్ట్ లోపలికి వదలట్లేదంట. జస్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. గుడిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని అంటున్నారు. గుడి లోపలికి వదలట్లేదంట. చూద్దాం. లెట్స్ మూవ్. యాక్చువల్లీ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు సిగందూర్ దుర్గా పరమేశ్వరి అని చెప్పాను. నాకు తెలీదు, కానీ సిగందూర్ చౌడేశ్వరి దేవుడు అంట. లోపలికైతే ఎంట్రన్స్ లేదండి. లోపలికైతే ఎంట్రన్స్ లేదు, క్లోజ్ చేసేసారు. సో అందుకని ఇక్కడి నుంచి ఊరిని ఎలా గోపురాలు చూసుకొని వెళ్తున్నామండి. చాలా డిప్రెషన్లో వెళ్తున్నాం. సో మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడి నుంచి. సో లోపల దర్శనానికి వదలలేదు కాబట్టి అసలు టెంపుల్ ఓపెనే చేయలేదు. జస్ట్ బయట నుంచి వారిని దర్శనం చేసుకునేసి వచ్చేసాం. ఎగ్జిట్ అయిపోయాం. అక్కడ టెంపుల్ దగ్గర వదిలేసి నెక్స్ట్ ప్లేస్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మళ్ళీ రివర్స్కి బోట్ ఎక్కేసాము. సో స్టార్ట్ అవుతుంది, కదులుతుంది, అవుతుంది. ఇక్కడ 4 o'clock అయింది. సిగందూర్ వదిలేసి మళ్ళీ జోగ్ ఫాల్స్కి వెళ్ళడానికి సాగర్లో వెళ్ళి జోగ్ ఫాల్స్ వెళ్తున్నామండి. సిగందూర్ అయిపోయింది. సో అక్కడ ఆన్ ద వే వేవ్స్ ఎలా ఉన్నాయో చూసి ఒకసారి. అసలు సిగందూర్లో 1 o'clock వెళ్ళామా, 4:30 అయిపోయింది అక్కడేను. సో అక్కడి నుంచి లెట్స్ మూవ్ అంటూ. ఫ్రెండ్స్ ఫైనలీ 9:30 అయిపోయింది. మేము షివమొగ్గలోనే స్టే అవ్వాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆన్ ద వే మేము కొంచెం డిలే చేసాము. మధ్యలో ఏమి కార్ ఎందుకో కొంచెం జర్నీ నాట్ యూజ్ అనిపించింది. సో అదేమో కొంచెం మారుతి షోరూమ్ దగ్గర చూపించుకోవాలంటే మార్నింగ్ 9:30కి ఓపెన్ చేస్తారంట. సో అలాంటి వెహికల్ని అలానే వేసుకోపోయి మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చేస్తుందేమో అన్న ఫీల్తో సో మేము ఇక్కడ షివమొగ్గలోనే స్టే చేయాల్సి వచ్చేసింది. సో ఈరోజు ఇంతటితోనే ఓల్గా ఫినిష్ అయిపోయింది. సో స్టే చేసేసి సో మార్నింగ్ ఎంతసేపు లేస్తామో చూద్దాం నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మిల్కీ బాబాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇక్కడ అంటాడు బాయ్. మిల్కీ బాయ్ చెప్పు. మిల్కీ బాయ్.
అక్కడ చూడు దాని చూపు చూపు ఆడు తగిలించుకుందేమో అందుకు అట్లా ఆడుతాను. ఓకే క్యూటీ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.